నిజముగా ప్రభా, శ్రమలలో ఓదార్చే దేవుడవు. మాకున్న బాధలను బట్టి, మాకున్న శ్రమలను బట్టి మా పక్షాన్ని నిలబడిన దేవానికి వందనాలు ప్రభు. మీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీకు సమస్తము సాధ్యమైన తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. ఈ శ్రేష్టమైన సమయంలో వాక్య పరిచర్య ద్వారా మాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం. కొద్ది సమయం అందరూ కూర్చుందాం. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దూరాన సమీపాన ఈ వాక్యం వింటున్న వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ఆలస్యం చేయకుండా పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి, వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములే. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యముయు, అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడిను నా కుమారుడా. చాలు. ఇక్కడ సొలొమోను ద్వారా దేవుడు చక్కటిగా వివరిస్తున్న మాటలు ఏంటంటే, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవట, 7 ఆయనకి హేయమైనవినంట. యెహోవాకు అసహ్యమైన ఎన్నంట 6 ఉన్నాయంట, 7 కూడా హేయములైనవి. చూడండి, ఏ రోజైనా వ్యక్తిగతంగా మనము ప్రార్థన చేసినప్పుడు కానీ, లేక కుటుంబ ప్రార్థనలో కానీ, లేకుండా సంఘంలోకి వచ్చిన తర్వాత మనం ప్రార్థించినప్పుడే కానీ, లేదా వాక్యం విన్నప్పుడే కానీ, లేదా ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడే కానీ, ఎప్పుడైనా సరే మనం వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఎప్పుడైనా, దేవా నీకు ఆయాసకరమైన ఏమైనా నాలో ఉన్నావేమో నేను తీసివేసుకుంటాను అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? నీకు నాలో అసహ్యమైనవి, లేదా ఆయాసకరమైనవి, లేదా నీకు దుఃఖాన్ని కలిగించేవి నాలో ఏమైనా ఉన్నవేమో నేను తీసివేసుకోవడానికి దేవా నాకు సహాయం చేయండి అని ఎవరైనా ప్రార్థన చేశారా? నిజంగా చెప్దాం, మనం మన గుండెల మీద చేసుకునే మాట మనం చెప్దాం. ఏ కాడికి ప్రతి క్రైస్తవుడు ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? మందిరంలో అడుగు పెట్టక మునిపే, దేవా నన్ను దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి, నా భర్తకు ఉద్యోగం ఇవ్వండి, నా పిల్లలకి పెళ్ళిళ్ళ విషయంలో సహాయం చేయండి, మా కోడలకు గర్భఫలం ఇవ్వండి, మాకు ఒక సొంత ఇంటిని ఇవ్వండి, లేదా మాకు ఒక సొంత చర్చిని ఇవ్వండి. ఇలా భౌతిక సంబంధమైన వాటిని మనం అడుగుతూ వస్తూ ఉన్నాం. ఏ రోజైనా నువ్వు ఆరాధించే ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభు వారికి అసలు ఏది ఇష్టమో నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? మన పిల్లకి ఏది ఇష్టమో నీకు తెలుసు, నీ భర్తకి ఏది ఇష్టమో నీకు తెలుసు, నీ భార్యకి ఏది ఇష్టమో నీకు తెలుసు, నీ దైవజనుడికి ఏది ఇష్టమో నీకు తెలుసు. కానీ దేవునికి ఏ ఇష్టమైనవో, ఏ అసహ్యమైనవో ఏ రోజైనా నువ్వు కూర్చుని నెమ్మదిగా ఆలోచన చేసావా? శ్రేష్టమైన వర్తమానం ఈరోజు మనం వినబోతున్నాం. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మొట్టమొదటిగా నీవు నేను ప్రార్థన చేయవలసింది ఏంటి తెలుసా? దేవా నాలో మీకు ఆయాసకరమైన ఏవైనా ఉన్నవేమో అవి నేను తీసివేసుకోవడానికి నాకు సహాయం చేయండి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నిజంగా సంతోషపడి
నీ కోరికలన్నీ కూడా నా దేవుడు తీర్చునుగాక. తీరుస్తాడు. ఎందుకంటే ముందు మనలో ఆయాసకరమైనది. మన కుమారుడికి ఏదైనా మనం ఇవ్వాలనుకున్నాం అనుకో, వాళ్ళు చెడ్డవి ఏదైనా ఉన్నాయనుకో, మనకి ఇవ్వబుద్ధి అవుతుందా? చెప్పండి, ఇవ్వబుద్ధి అవుతుందా? ఇవ్వబుద్ధి కాదు కదా. అలాగే దేవుడు కూడా మనకి ఎన్నోసార్లు మన యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలని ఎన్నోసార్లు ఆయన ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కానీ నిన్ను ఆశీర్వదించాలంటే నీలో ఎన్నో ఆయనకు ఆయాసకరమైనవి ఉన్నాయట. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి, యాకోబుని దేవుడు ఆశీర్వదించడానికి చాలా సంవత్సరాలు టైం పట్టింది. ఒక రోజున ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరి వాడిగా రాత్రంతా పెనుగులాడుతూ యాకోబు ఏం అడిగాడు చెప్పండి? దేవా నన్ను ఆశీర్వదించు అని అడిగాడు. అంటే యాకోబుకు ఆశీర్వాదం లేదా? యాకోబుకు ఆశీర్వాదం లేదా? ఉందా లేదా? పాడి పంటలు అద్భుతంగా ఉన్నాయి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఇంకా ఆయనకి ఏది కొద్దివంతు చెప్పండి? కానీ ఎందుకు ఆ రాత్రంతా ఏడుస్తూ ప్రార్థన చేశాడు? నాకు ఆశీర్వాదం కావాలని. అయితే ప్రభు అన్నాడు, నిజమే యాకోబు, ఈ ప్రార్థన నువ్వు ఎప్పుడు చేయలేదు. నీ తండ్రిని విడిచిపెట్టినప్పుడు నువ్వు చేయలేదు, నీ మామ దగ్గర నువ్వు ఉన్నప్పుడు చేయలేదు, నీ భార్యలతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేయలేదు, నీకు విస్తారమైన సంపద వచ్చినప్పుడు నువ్వు చేయలేదు. కానీ ఎందుకు ఈ రాత్రి చేస్తున్నావు నువ్వు అని ప్రభు అడిగితే, అయ్యా ఇదిగో ఎంతో ఆశీర్వాదం నాకు ఉన్నప్పటికీ కూడా నాకు తృప్తి లేని జీవితం, ఏదో కొదవ నాలో ఉంది అన్నట్టుగా ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు, సరే యాకోబు నేను ఆశీర్వదిస్తాను, ఇంతకే నీ పేరు ఏంటి అని అడిగాడు. నా పేరు యాకోబు అని చెప్పాడు. యాకోబు అన్న మాటకు అర్థము మోసగాడని. చూసారా? అంటే యాకోబులు ఎప్పుడైతే ఆ మోసం చేసే తనాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాడో, దాని తర్వాత దేవుడు ఆయన ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఈరోజు ఆయనలో నుంచి 12 మంది గోత్రకర్తలు బయటకు వచ్చారు. యాకోబు ఆశీర్వాదం అంతా ఇంత కాదండి. ఈ రోజున దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, నువ్వు రక్షించబడిన నాటి నుండి నేటి వరకు నీ యొద్దకు పలుమార్లు వస్తూ ఉన్నాడు నిన్ను ఆశీర్వదించాలని, పలుమార్లు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు నిన్ను దీవించాలని, నీ సమస్యల నుంచి విడుదల ఇవ్వాలని. అయితే నీకు ఆయనకు అడ్డుబండగా ఏమన్నా తెలుసా? పాపం ఉంది. పాపం ఉన్న వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించలేడు. ఒకవేళ అలా ఆశీర్వదిస్తే లూసిఫర్ అంటాడు, సాతాన్ అంటాడు, నువ్వు అన్యాయస్తుడు అని అంటాడా లేదా? దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీలో కొన్ని హేయమైనవి ఉన్నాయి. హేయమైనవి అని అంటే ఆ మాటకి నిజమైన నిర్వచనం ఏంటంటే, నిజమైన అర్థం ఏంటంటే ఆయనకి ఇష్టము లేనివి అని అర్థం. యెహోవాకు అసహ్యమైనవి అంటే అర్థం ఏంటి? ఇష్టము లేనివి. హేయమైనవి అంటే అర్థం ఏంటి? ఇష్టము లేనివి. ఆయనకి దుఃఖాన్ని కలిగించేవి మనలో ఎన్నో ఉన్నాయంట. దరిదాపుగా ఇందులో 7 ఉన్నాయి అంశాలు. 1 కాదు, 2 కాదు, 7 అంశాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఒక్క అంశం గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, అహంకారం గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, మళ్ళొకసారి ఆ మూల వాక్యం చదువుకుంటే, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములైనవి. హేయములైనవి గురించి మనం ఈరోజు మాట్లాడదాం. చూడండి, అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం చదవండి. 16, 15. చూడండి, ఆ 2 చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ.
ఎన్ని ఉన్నాయి చెప్పండి ఇక్కడ. మళ్ళీ ఒకసారి ఆ మాటలు చదవండి. సామెతల గ్రంథము 16:15 వచనము చదువుకుందాం మనం. 15 కింద నేను చదవమ్మా. ఇందాక నాశనముకు ముందు గర్వము నడుచును. చూడండి ఏం నడుస్తుంది అంట? నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. గర్వంతో మనం ఉంటే మనం నాశనానికి వెళుతున్నామని లెక్క. ఏ మనుషుడికి కూడా ఎప్పుడు కూడా ప్రభు నమ్ముకున్న తర్వాత ఎవరిలో ఎటువంటి గర్వం పొరపాటున పని చేయకూడదు. అసలు గర్వానికి జనకుడు ఎవరు అని అంటే, తండ్రి ఎవరంటే సాతాను. మనలో గర్వం ఉందా, నువ్వు నాశనానికి వెళ్ళిపోతున్నావు అని అర్థం. గర్వానికి ముందు ఏం నడుస్తుందంట? నాశనం నడుస్తుంది. మనలో చాలామందికి గర్వం ఉంటుంది, తెలియని గర్వం. అది మీరు కావాలని మీకు గర్వపడేది కాదు సుమి, కావాలని మనం గర్వంగా ఉండేది కాదు. కానీ మన పరిస్థితి ప్రభావాన్ని బట్టి, లేదా మన ఉద్యోగాన్ని బట్టి, లేదా మన చదువును బట్టి, లేదా మనకున్న జ్ఞానాన్ని బట్టి, లేదా మనకున్న జీతాన్ని బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి మనం లోలోపల గర్విస్తూ ఉంటాం. ఈ గర్వము దేవునికి అసహ్యమైనది. నిన్ను ఆశీర్వదించలేకపోవడానికి కారణం, మొదటి కారణం ఏంటి తెలుసా? గర్వం. ఈ గర్వం మనలో ఎప్పుడైతే ఉండదో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ గర్వానికి జత ఏమైంది ఉంటే తర్వాత మాట చదివితే, రెండోది అహంకారమైన మనసు. అంటే గర్వము, అహంకారమైన మనసు, ఈ రెండు కమల పిల్లలు లాంటిది. అహంకారమైన మనసు ఎలాగుంటుంది చెప్పండి? వీడేంటి నాకు చెప్పేది, ఈమెంటి నాకు చెప్పేది, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా స్టేటస్ ఏంటి అన్నట్టుగా మనం చాలాసార్లు అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఏదైనా పొరపాటున ఏదైనా పని చెప్పాడు దైవజనుడు, నేనా ఈ పని చేయటమా, స్వల్పంగా మనం ఎంచుతూ ఉంటాం. అహంకారం. దేన్ని బట్టి అహంకారం నీకు? దేన్ని బట్టి గర్వం నీకు అని అంటే, నీ స్థితిని బట్టి. నీకు తెలుసా, ఒకప్పుడు మనం హైదరాబాద్కు వచ్చే మొదటి ప్రారంభ దినాలు మనం ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకుందాం. ప్రారంభం పరిస్థితి ఎలాగుంది? హైదరాబాద్ కొత్తలో మన పరిస్థితి ఎలాగుంది? ఇప్పుడు మన పరిస్థితి ఎలాగుంది? నా మట్టుకు నేను చెప్పగలను, ఓ దయనీయమైన స్థితిలో నేను హైదరాబాద్కు వచ్చా. మ్యాక్సిమం మనం అందరం అదే స్థితిలో వచ్చిన వాళ్ళమే. సరైన తిండి లేక, సరైన వస్త్రధారణ లేక, సరైన వ్యవస్థ లేక, సరైన ఉద్యోగం లేక, సరైన సంపాదన లేక మనము ఎంత దీనులుగా బ్రతుకున్నాం. ఆ రోజు నువ్వు ఆ దీనత్వంలో చేసిన ప్రార్థన ఈరోజు నిన్ను ఈ స్థితిలో నిలబెట్టింది. అవునంటారా కాదంటారా? ప్రభు ఒక మాట అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి విడిపించబడిన తర్వాత 40 సంవత్సరాలను పోషించాడు కదా, సంరక్షించాడు కదా, వారి అవసరతలన్నీ తీర్చాడు కదా. అదే ప్రభు ఒక మాట అంటాడు, ఏమంటే తెలుసా? వారు తిని గర్విష్ఠులై దారి తప్పిరి, లేదా త్రోవ తప్పిరి అని ఉంటుంది. వాళ్ళు తిన్నారంట, తిని తృప్తి పొందిన తర్వాత ఏం చేశారంట? ఆయనను కూడా విసర్జించారు అని ఉంటుంది. చూసారా? ఏ దేవుడైతే 40 సంవత్సరాలు సంరక్షించి పోషించి కానానికి నడిపించాడో ఆ దేవుని పట్టుకుని రోజు ఏమంటున్నారు తెలుసా? తిని తృప్తి పొంది ఆయనను విసర్జించిరి. చూసారా? అంటే ఏమొచ్చింది వాళ్ళకి? మేము కానానికి వెళ్ళిపోయాం కదా, ఇంకా ఆయనతో మాకు పని ఏముందలే అన్నట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ రోజున మనం ఎలాగ ఉన్నాము? దేవునికి అసహ్యమైనవి ఏంటి తెలుసా? గర్వం. రెండోది అహంకారం. అహంకారం ఉందా, గర్వం నీలో ఉందా, నువ్వెప్పటికీ ఎదగలేవు. ఉదాహరణకు ఉపమాన రీతిగా ప్రభు కొన్ని మాటలు చెప్పాడు. కొన్ని విత్తనాలు విత్తుతున్నప్పుడు ముండ్ల పొదలు పడ్డాయంట. ఆ ముండ్ల పొదలు పడిన విత్తనము ఎందుకు మొలకెత్తుతలేదు? ముండ్ల పొదలు ఏం చేస్తున్నారు? దాన్ని అణిచివేస్తున్నాయి. అలాగా నీ ఆశీర్వాదాన్ని అణిచివేసేది ఏంటి తెలుసా? గర్వం, అహంకారం. ఈ రెండు నువ్వు ఎదగకుండగా నిన్ను అణిచివేస్తూ ఉన్నాయి.
లేకుంటే నాకు తెలిసి ఈ స్థితి నీది కాదు. ఇక నీకెంతో ఉన్నతమైన ఆశీర్వాదం ఉంది. అసలు ప్రపంచ దేశాల్ని ఏలుబడి చేయవలసింది మనం. అవునంటారా కాదంటారా? ఎందుకని? మన దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు, సర్వం మీద అధికారం కలిగిన వాడు. మనం లేమి స్థితిలో మనం ఉండకూడదు. ఒక్కొక్కడు చూడండి 30 సంవత్సరాలు ఉంది హైదరాబాద్కి వచ్చి, కానీ ఈరోజు కూడా రెంట కట్టుకోవడానికి కూడా డబ్బు లేని స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఆడ మాటలు చూసారు ఎలాగుంటాయో, కోటలు దాడతాయి. ఎన్నో సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కి వచ్చి, కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ అని ఉందా? కనీసం మినిమం తక్కువ ఒక 2-3 లక్షలైన బ్యాంకులో డిపాజిట్ ఉందా? నీకు ఏదైనా ఆపద వస్తే మీ అత్త మామల్ని అడగాల, నీకు ఏదైనా ఆపద వస్తే మీ తల్లిదండ్రులను అడగాల, మీకు ఏదైనా ఆపద వస్తే మీ అన్నదమ్ములను అడగాలి. ఇన్ని సంవత్సరాలు అయినా ఏ రోజైనా కూర్చుని నెమ్మదిగా ఆలోచన చేసావా? ప్రభు, నన్ను ఎందుకు నువ్వు ఆశీర్వదించవు? నువ్వు ఎందుకు నన్ను దీవించవు? నాకంటే విగ్రహారాధులు, అన్యులు, నామకద్ద క్రైస్తవులు ఎంతోమంది ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నారు. తెలుసా? ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే అతనిలో ఏం చూస్తాడు తెలుసా? దేన మనసు చూస్తాడు, లోబడే మనసు చూస్తాడు, విరిగి నలిగిన మనసును చూస్తాడు. అంటాడు కదా, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు ఏమై ఉండాలి? దీన మనస్సుకులై ఉండండి. తగిన కాలంలో ఆయన మిమ్మల్ని హెచ్చించును. చూసారా? దీన మనస్సుకులై ఉండాలి. అలా ఉన్నవారిలో యేసేపుని మనం చూడొచ్చు. ఆయన బలిష్టమైన రెక్కల నీడలో ఎలా ఉన్నాడైనా దీన మనసు కలిగి ఉన్నాడు. తగిన సమయం రానే వచ్చింది, ప్రధానమంత్రుడిగా నిలబెట్టాడు. దానియేలుకు తగిన సమయంలో దేవుడు హెచ్చించాడు. దావీదును తగిన సమయంలో హెచ్చించాడు. వీళ్ళందరూ హెచ్చించడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళ బ్రతుకులో దేనత్వం వస్త్రమును వారు ధరించుకున్నారు. దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉన్నాయేమో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. తీసివేసుకుంటే ఆయన యొద్దకు వచ్చి నిన్ను హెచ్చిస్తాడు. ఇప్పుడు ఒక మాట ఉదాహరణకు చెప్తాను. ఎస్తేరు తల్లి హెచ్చించబడ్డానికి ఇంకొక ఆమె ఎవరు? ఆమె పేరు క్షమించండి, ఎస్తేరు తల్లితో పాటు తనకు ముందు ఇంకొక పోస్ట్ ఉంది, దానిపైన ఇంకొక ఆమె ఉంది, వస్తి. మీరు వెంటనే చెప్పాలా, వస్తి ఎందుకు దిగజారిపోయింది? ఎస్తేరు తల్లి ఎందుకు హెచ్చించబడింది? మీకు తెలుసా? మీకు ఆ వర్తమానం చెప్పినప్పుడు వివరంగా చెప్తాను నేను. అయితే ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తా, సందర్భం వచ్చింది కాబట్టి. ఈ ఎస్తేరు తల్లి ఎవరంటే ఒక అనాథ, తల్లిదండ్రులు పోగొట్టుకుని ఒక అనాథ. ఆమె తన అన్న దగ్గరికి వచ్చి తలదాచుకుంటుంది. ఒక రోజున షూషాను కోటలో నుంచి ఒక వార్త వచ్చింది, పెండ్లి కుమార్తె కావాలని. 127 సంస్థానములు ఈ వార్త వెళ్ళిపోయింది. అనామకురాలు, గుర్తింపు లేని వ్యక్తి, విలువ లేని వ్యక్తి, ఎన్నిక లేని వ్యక్తి, తృణీకరించబడిన వ్యక్తి ఎవరంటే ఎస్తేరు. ఈ ఎస్తేరు ఆ పిలుపునందుకుని షూషాను కోటలకు వెళ్ళింది. వెళ్ళినప్పుడు మొదటిగా ఒక మాట అంటాడు, అమ్మా నువ్వు షూషాను కోటలకు వెళ్తున్నావు కదా, అక్కడ ఎంతోమందికి పరిచయం అవుతారు. నువ్వు రాజు ఎదుటికి వెళ్తావు, అనేక మంది పెద్దల ఎదుటి నువ్వు నిలబడతావు, రాజు ఎదుటి నిలబడతావు. అయితే ఒక మాట అమ్మా, ఎక్కడ కానీ నీ జాతిని కానీ, నీ కులాన్ని కానీ, నీ మతాన్ని కానీ, నీకున్న జ్ఞానాన్ని కానీ ఎక్కడక్కడ నువ్వు కనుపరచకూడదు అన్నారు లేదా? నేను అన్నాను, ఆ మాట బైబిల్లో ఉందా? మొర్దెకై ఆ మాట అన్ని ఎన్నో సంవత్సరాల క్రితం అన్నాడు. స్థితిగతులు అన్నీ మారిపోయి షూషాను కోటలకి వెళ్ళిపోయింది. వాస్తవానికి ఆ ప్లేస్లో మనం ఎవరైనా ఉంటే ఏదో చెప్పాళ్ళ ముసలోడికి శాదత్వం ఎక్కువైపోయి అలా మాట్లాడితే ఈ రోజులు ఎలాగ ఎవరు ఉంటారు అన్నట్టుగా ఆ మాటని తృణీకరించవచ్చు. కానీ ఎస్తేరు తల్లి తృణీకరించిందా? నీకు తెలుసా, నీ భక్తి అనేది అందరూ ఉన్నప్పుడు కాదు,
లేనప్పుడు చేసేదే నిజమైన భక్తి. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవంట. వాటిలో మనం ఒకటి గర్వము విన్నాము, రెండోది అహంకార దృష్టి చూసా. తర్వాత అదే సామెతల గ్రంథము 11:1 చూడండి. సామెతల గ్రంథం 11:1. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? దొంగ త్రాసు యెహోవాకు హేయము. ఇది ఎక్కడ వింటారు మీరు? ఇది వ్యాపారస్తులకి సంబంధించింది, అవునా కదా? మనం ఎప్పుడైనా కూరగాయల కొంటకి వెళ్ళామనుకోండి, వాడు ఏం చేస్తాడు? మంచి త్రాసుతో తోస్తాడా, దొంగ త్రాసుతో తోస్తాడా? మనకు కనబడేది మంచి త్రాసే కనపడుతుంది అక్కడ, కానీ దాని కింద ఏముంటుంది? కొంతమంది ఈ మధ్యన రాళ్ళు మానేశారు కదా, ఇప్పుడు ఏం డిజిటల్ సిస్టమ్ వచ్చింది కదా, వాడు ముందే సెట్ చేసి పెట్టుకుంటాడు అక్కడ. కిలో తోకవలసింది ఎన్ని దూకుతాయి, అవునా కదా? కొన్ని గ్రాములు తగ్గుతుందా లేదా, అలా సెట్ చేసి పెట్టుకుంటాడు. మనం ఎదురుగా కాటలు అలా వేసినప్పుడు, ఆ త్రాసులు వేసినప్పుడు బాగానే ఉంది కదా, మనం తీసుకెళ్ళిపోతాం. నిజంగా ఈ హైదరాబాద్ పట్టణంలో నాకు తెలిసినంత వరకు ఖచ్చితమైన త్రాసు ఒక్కడికి లేదు. అవునంటారా కాదంటారా? నిజంగా చెప్తున్నాను విషయం, మీరు రాసి పెట్టుకోండి. లేదా ఎప్పుడైనా మీరు కూరగాయలు కొన్న తర్వాత వెళ్ళి వెంటనే ప్రక్కన ఇంకొక దుకాణం దగ్గరికి వెళ్ళి తుయ్యండి, అది అలాగే ఉంటుంది. అంత మోసం. దొంగ త్రాసు యెహోవాకు, వాడి జీవితంలో ఎదుగుబొదుగుంటుందా? ఒకవేళ నీ దగ్గర 5 గ్రాములు 10 గ్రాముల్లో వాడు దోచుకోవచ్చు, ఇక వాడు ఏమవుతాడు? వాడి జీవితంలో ఎదుగుబోదు, ఇంకా అదే స్థితి వాడిది. దొంగ త్రాసు యెహోవాకు హేయం. ఈ మాట గుర్తుపెట్టారు. రెండోది అదే సామెతల గ్రంథము 20:10 కూడా చదవండి. సామెతల గ్రంథం 20:10. రెండోది ఏమంటున్నాడు ఇక్కడ? వేరు వేరు తునికరాళ్ళు, వేరు వేరు కొంచెములు యెహోవాకు హేయములంట. ఇంకొక మాట అదే చూడండి, అదే సామెతలు 25:13 కూడా చదవండి. 25:13. లేదమ్మా, సామెతలు క్షమించండి, ద్వితీయోపదేశకాండము, క్షమించండమ్మా, ద్వితీయోపదేశకాండము 25:13. 25:13. ఈ 3 మాటలు ఒకే కోవకు చెందిందనమాట. అందుకనే హెచ్చు తగ్గులు గల వేరు వేరు తునికరాళ్ళు నీ సంచులో ఉంచుకొనకూడదు. చాలు. ఇంతకే వేరు వేరు తునికరాళ్ళు యెహోవాకి హేయమని విన్నాము, దొంగ త్రాసు యెహోవాకి హేయమని విన్నాము. ఇక్కడ లాస్ట్ మాట ఏం మాట్లాడుతున్నాడు? వేరు వేరు తునికరాళ్ళు నీ సంచిలో ఉండట. అంటే ఏ సంచి? మార్కెట్కి పట్టుకెళ్ళే సంచా? చెప్పండి, ఏ సంచి? ఎస్, మీకు వాక్య జ్ఞానం చాలా ఉంది, దేవునికి మహిమ కలుగును గాక. హృదయం అనే ఈ సంచిలో ఏముండకూడదు? వేరు వేరు తునికరాళ్ళు ఉండకూడదు. వేరు వేరు తునికరాళ్ళు అంటే ఏంటి? ఇక్కడేమో స్తోత్ర బలి అంటాం, ఎక్కడ? చర్చిలో. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. బయటికి వెళ్తే ఏ బలి? బాహుబలి అంటాం. పర్లే చెప్పండి, మీకు తెలిసినాయి కదా ఇవన్నీ. చర్చిలోనేమో స్తోత్ర బలి, బయటికి వెళ్తేనేమో బాహుబలి. సాయంకాలం 6 అవుతేనేమో ఇంకో బలి. ఏది చెప్పండి? ఏ ఉంటాయి కదా అలాగా. తర్వాత అన్యులతో వివాహానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ వేరే పాట, అన్యులతో మాట్లాడినప్పుడు వేరే పాట, అన్యులతో సహవాసం చేసినప్పుడు వేరే ఉంటుంది, మీ బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే ఉంటుంది, మీ రక్త సంబంధికులతో ఉన్నప్పుడు వేరే ఉంటుంది, చర్చిలో ఉన్నప్పుడు వేరే ఉంటుంది. మన వేషం చూసి ప్రభువుకి పిచ్చెక్కిపోద్ది ఒక్కోసారి. అంతేనా? అందుకని ప్రభు అన్నాడు, వేశ్యనైనా క్షమిస్తానేమో కానీ అది వేషధారిని క్షమించనని అన్నాడు. ఎందుకంటే మన వేషం అలాగ ఉంటుంది. ఇప్పుడు సినిమా వాళ్ళకంటే వాళ్ళకి అదే జీవితం కాబట్టి, అదే బతుకుదేరు కాబట్టి ఖచ్చితంగా వేషం వేసుకుంటారు. వేషం వేసుకుంటేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ మనం ఎందుకు వేషం వేసుకోవాలి? మన వేషం ఏంటి తెలుసా? నిజంగా చెప్పండి, ఈ రోజున ఈ బైబిల్ని నువ్వు ధైర్యంగా పట్టుకుని మందిరానికి రాగలుగుతున్నావా? నిజంగా చెప్పండి, రాగలుగుతున్నారా? సిగ్గు, భయము,
ఎవరో తక్కువ అనుకుంటారేమోనని భయం మనకి, తక్కువగా చూస్తారేమోనని భయం మనకి. మీకు తెలుసా, భూమి మీద దేవుణ్ణి నువ్వు నిజంగా ఒప్పుకోకపోతే పరలోకంలో దూతల ఎదుట ఆయన మనల్నే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. నువ్వు నన్ను 10 మందిలోనే ఒప్పుకోలేకపోతున్నావు, ఈ చిన్న ప్రపంచంలోనే ఒప్పుకోలేకపోతున్నావు. దేవదూతలు, శతకోటి దేవదూతల ఎదుట, ధవల సింహాసనం ఎదుట, కెరూబుల ఎదుట, షరాబుల ఎదుట, 4 పెద్దల ఎదుట నేను ఎలా ఒప్పుకుంటాను నిన్ను? నీకు తెలుసా, దేవుణ్ణి ధైర్యముతో మనం వెంబడించాలి, ధైర్యంగా మనం ఆరాధించాలి, ధైర్యంగా మనం చెప్పుకునేవారిగా మనం ఉండాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? నీవు, దేవుడు అంటాడు, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను. వేరు వేరు తునికరాళ్ళు నీ హృదయం అనే సంచిలో ఉండకూడదు. అది యెహోవాకు హేయము. అంటే వేషధారంతో కూడిన భక్తి నువ్వు చేయకూడదు. అందుకని ప్రభు ఏమంటాడు, ఉంటే వెచ్చగానే ఉండు, నులివెచ్చని స్థితిలో నువ్వు ఉండకూడదు. అప్పుడు నేను ఉమ్మి వేస్తాను నీ మీద. ప్రకటన గ్రంథంలో సంఘాల గురించి రాసినప్పుడు మాటలు ఉంటాయి. అయితే వెచ్చగానే ఉండు, లేదా చల్లగానే, అయితే లోకంలోనే ఉండు, లేదా దేవునిలోనే ఉండు. నులివెచ్చని స్థితిలో ఉండొద్దు. నులివెచ్చని భక్తి నువ్వు చేస్తే అది నాకు హేయము. వేరు వేరు తునికిరాలంటే మీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్తాను. మనలో ఉన్న అన్య సాంప్రదాయాలు, అన్య పద్ధతులు ఇంకా మనలో ఉంచుకున్నామేమో. ఇలాగే పద్దనరాము నుండి లాబాను తన 2 భార్యలను, దాసీలను, పనివారిని, కుమార్తెలను తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? బేతేలుకు వస్తూ ఉన్నాడు. బేతేలుకు వచ్చే ముందు కాస్త దూరం వచ్చిన తర్వాత యాకోబుతో దేవుడు మాట్లాడాడు. అయ్యా, మీరు శుభ్రంగా మీరు ఉండండి, వస్త్రాలు మార్చుకోండి, మీ విగ్రహాలు తీసివేయండి, ఇదిగో మీరు బేతేలుకి వెళ్ళండి అని చెప్తే అందరూ తీసేశారండి. కానీ ఒక వ్యక్తి మాత్రం తీయలేదు. ఆమె హృదయంలో ఏం పెట్టుకుంది? విగ్రహాలు పెట్టుకుంది. ఆమె పేరు ఏం పేరు చెప్పండి? రాహేలు. ఈలోగా సాతానికి సాదృశ్యంగా ఉన్న తన తండ్రి అయిన లాబాను పరుగున వచ్చి అంటాడు, ఏమయ్యా, నీ భార్యలను తీసుకెళ్ళి తప్పే ఉంది, నీ పిల్లలను తీసుకెళ్ళి తప్పే ఉంది, నీ సంపదను తీసుకెళ్ళి తప్పే ఉంది, కానీ నా కులదేవతని, నా ఆరాధ్య దైవమైన నా కులదేవతని, నా ఇంటి దేవతని ఎందుకు దొంగలించావు అని అంటే యాకోబు కోపం వచ్చి అంటాడు, నీ విగ్రహం ఎవరి దగ్గర ఉందో వాడు చచ్చునుగాక అని అంటాడు. అంతే, శపిస్తాడు. అక్కడ శపించిన తర్వాత నువ్వు చెక్ చేసుకో, అందరు గుడారాలు చెక్ చేసుకో అంటే యాకోబు గుడారంలో మొట్టమొదటికి వెళ్ళాడు. ఎందుకంటే అనుమానం ఆయన మీద, ఎందుకంటే మోసగాడు మోసం చేసి నా దగ్గరకు వచ్చాడు కాబట్టి. చూస్తే యాకోబు గుడారంలో ఉందా? లేయ గుడారంలో ఉందా? దాసీల గుడారంలో ఉన్నాయా? చివరికి ఒక గుడారం మిగిలిపోయింది. ఆ గుడారమే రాహేల్ గుడారం. రాహేల్ గుడారంలోకి వెళ్ళి చూస్తే ఆ విగ్రహం నన్ను ఏం చేసిందా, విగ్రహం కింద పెట్టి దానిపైన కూర్చుందామె. కూర్చుని అంట తండ్రి వస్తే, తండ్రి నేను కడనున్నానయ్యా, నేను లేవలేని పరిస్థితి, దయచేసి అర్థం చేసుకో తండ్రి అని చెప్పేది. సరే, తిరిగి వెళ్ళిపోయాడు. పోనీ ఆ విగ్రహం పెట్టుకుని ఏమైనా బాగుపడిందా? ఏమైనా ఆశీర్వదించబడిందా? అంటే రాహేలు హృదయం అనే సంచిలో ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు నీలో 4 విగ్రహాలు ఉన్నాయి. విగ్రహ సంబంధమైన ఆచారాలు మనలో ఉన్నాయి. వేరు వేరు తునికిరాలు యెహోవాకు హేయమంటే అర్థం ఏంటి తెలుసా? నీలో నాలో అలాంటివి ఏది కూడా మనలో ఉండకూడదని ఈ మధ్యాహ్నం మందు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ విగ్రహాలు పెట్టుకుంది. ఆమె కానానికి వెళ్ళలేదు కానీ, బేతేలుకి వెళ్ళలేదు కానీ, మధ్యలోనే ఏమైపోయింది ఆమె? చెప్పండి, చనిపోయిందా లేదా? చనిపోయింది. ఎందుకని? విగ్రహాలు నీలో ఉంటే అవి నిన్ను చంపేస్తే జాగ్రత్త. సాంప్రదాయాలు నీలో ఉంటే అవి నిన్ను చంపేస్తే ఒకరోజు పట్టపడతాయి, నేను పట్టించేటట్టుగా చేస్తాయి.
కనుక దేవునికి అసహ్యమైనవి నీలో ఒకవేళ ఇవి ఉన్నాయేమో తీసివేసి, వేరు వేరు తునికరాలు యెహోవాకు హేయము. దాని తర్వాత మడ్డం కూడా మనం చూద్దాం. అదే సామెతలో 8:13 కూడా చదవండమ్మా. అబ్బా ఎన్ని ఉన్నాయి అక్కడ, మళ్ళా చదువునానా. ఒకటి గర్వం. గర్వం దేవునికి ఏమై ఉందంట? అసహ్యమై ఉన్నదా లేదా? గర్వం అసహ్యం అంట. రెండోది అహంకారము ఆయనకు అసహ్యం అంట. మూడోది దుర్మార్గత ఆయనకు అసహ్యం అంట. నాలుగోది కుటిలమైన మాటలు. అంటే ఏంటి అది? కుటిలమైన మాటలు అంటే ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, నోటి నిండా అబద్ధాలే. కుటిలమైన మాటలు, గొడవలు పెట్టే మాటలు, చిచ్చు పెట్టే మాటలు, జగడాలు పుట్టించే మాటలు, భార్యాభర్తల మధ్యన చుచ్చు పెట్టే మాటలు, అత్తగారు కోళ్ళ మధ్య చుచ్చు పెట్టే మాటలు, సంఘంలో విశ్వాసకి చుచ్చు పెట్టే మాటలు, విశ్వాస సేవకుడి మధ్యన చుచ్చు పెట్టే ఇవే కుటిలమైన మాటలు. అంటే ఈ కుటిలమైన మాటలు, ఈ 4 కూడా దేవునికి అసహ్యములైనవి. దేవునికి ఎన్ని అసహ్యమైనవి ఉన్నాయి చూడండి. ఈ 4 విన్నారు. దాని తర్వాత దొంగ త్రాసు విన్నారు. ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి. దాని తర్వాత మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండము 7:20 చదవండమ్మా. ద్వితీయోపదేశ కాండము 7:25. చూడు, ఏ హేయం అంటే ఇక్కడ ఒకప్పుడు వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు ఆచారాలు, ఐగుప్తు విగ్రహారాధన, ఐగుప్తు సంబంధమైన విగ్రహారాధన చేస్తూ వచ్చారు. విడిపించినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, మీరు వాటిని ఏమీ కూడా తీసుకురాకూడదు, వాటి ఏది కూడా మీరు ఆచరించకూడదు. అందుకనే మీరు చాలా దూరం వెళ్ళి నన్ను మీరు ఆరాధించాలి. దరిదాపుగా ఐగుప్తులో నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాతనే వాళ్ళు ఆరాధించమని ప్రభు చెప్పాడు. దగ్గరగా ఉంటే మళ్ళీ మీరు ఆలోచనలు వస్తాయేమోనని దూరంగా వెళ్ళమన్నాడా లేదా? అందుకనే మనం ఒక్కసారి విగ్రహాలలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం వాటికి దూరంగా ఉండాలి. దూరంగా ఉన్న తర్వాత ఒకప్పుడు ఆ విగ్రహాల బొమ్మల మీద ఉన్న వెండి కావచ్చు, బంగారం కావచ్చు, అక్కడ అదే చెప్తున్నాడు ఆయన. ఏమన్నాడు అక్కడ? మళ్ళీ చదువమ్మా. వారి దేవతల ప్రతిమల మీద వాటిని అన్నిటి మనం ఏం చేయాలి? అవి మళ్ళీ జ్ఞాపకానికి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? అగ్ని చేత వాటిని కాల్చివేసేయాలా. నీలో ఉన్న విగ్రహాలన్నీ కూడా మనం ఏం చేయాలి? వాక్యమైన అగ్ని చేత మనము కాల్చివేసుకోవాలి. కాల్చివేసుకుంటున్నామా? అలాగని మీరు ఈ విషయం తెలియక ఇంటికి వెళ్ళి నిప్పంటించుకుని కాల్చేసుకుంటున్నారు. ఎవడో ఒక సామెత ఉందంట, కొండలో ఒక పెద్ద పర్వతంలోకి ఎలక దూరిందంట. వాడు ఏం చేశాడు? కొండంతా తవ్వాడంటాడు. చిన్న ఎలకని పట్టుకోవడానికి వాడు ఏం చేశాడు? కొండంతా తవ్వాడు. దొరికింది అది. అలాగుంటుంది. ఇప్పుడు అన్న ఇలాగ అన్నాడు కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోయి మన హృదయంలో ఉన్న పాపం పోవాలంటే పెట్రోల్ వేసుకుని తగలబెట్టుకోవాలని అనుకున్నారనుకో, ఇంకా అంతకుమించి వేరేది ఏముంటుంది. అయితే మనకు ఒక అగ్ని ఉంది. వాక్యం అనే అగ్ని చేత నువ్వు రోజు చదువుతూ ఉన్నప్పుడు ఏమైతే తెలుసా? నీలో ఉన్న విగ్రహాలన్నీ కూడా కాల్చివేయబడతాయి. నీలో ఉన్న దేవునికి హేయమైనవన్నీ కూడా కాల్చివేయబడతాయి. ఈ కాల్చివేయబడాలంటే ఒకటే ముందు దీనికి, ఒకటి ప్రార్థన, రెండోది వాక్యం ధ్యానించుట. ఈ 2 అనుభవాలతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో ఆటోమేటిక్ నీ హృదయంలో ఉన్నవన్నీ కూడా కాల్చివేయబడతాయి. దాని తర్వాత విగ్రహాల మీద ఉన్న విగ్రహాలన్నీ కాల్చివేయండి. తర్వాత వాటి వెండి మీద ఉన్న వెండి బంగారాలు మీరు అపేక్షించుకో. మనము యేసయ్యని నమ్ముకున్న తర్వాత కూడా చాలామంది స్త్రీలకి బంగారం పిచ్చి పోదు, వెండి పిచ్చి పోదు. ఒక్కసారి నువ్వు హేయమని అంటే మీకు తెలుసా? మీకు ఒక విషయం చెప్తాను, మీకు ఎప్పుడు చెప్పలేదు కానీ మీరు బాధపడతారని, కానీ వాక్యం వచ్చింది కూడా ఈరోజు చెప్తా. చాలామంది నన్ను మొన్న
ఒక ఎస్పీ భార్య వచ్చి అడిగింది నన్ను ఒక విషయం. ఆమె దేవుణ్ణి నమ్ముకుందట, బొట్టు పెట్టుకుంది. నన్ను వచ్చి అడిగింది, అయ్యా ఒకప్పుడు మేము ఇవన్నీ పెట్టుకుని ఆరాధించాము విగ్రహాలకి, మరి ప్రభు దగ్గరికి వస్తే ఇవన్నీ తీసేయమంటున్నారు, బొట్టు ఏమన్నా అడ్డమా అన్నట్టుగా మాట్లాడింది ఆమె. ఇది ఉంటే నష్టం అంటారా అని అడిగింది. నేనన్నాను, మరి నష్టమే కదమ్మా, ఒకవేళ లోకంలో ఉన్నప్పుడు విగ్రహారాధన చేసినప్పుడు ఏదైతే అలంకరించుకొని నువ్వు ఆరాధన చేసావో వాటికి దేవుడు పూర్తిగా వ్యతిరేకం. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ నువ్వేం చేయాలా? తీసివేయాలా. ఒకవేళ తీసివేయలేదనుకో, వాటితోనే నువ్వు ఆరాధన చేసావనుకో, అప్పుడు నువ్వు దేవునికి ఎలా కనపడతావు తెలుసా? ఒక విగ్రహంగా కనపడతావు. ఇది అసలు దాని డెఫినేషన్, ఇది సరైన అర్థం ఇది. ఇవన్నీ మనం అలంకరించుకుని ప్రార్థన చేసామనుకో, ఇవన్నీ అలంకరించుకుని ఆరాధన చేసామనుకో, దేవుడు చూసి ఏమనుకుంటాడు తెలుసా? ఇది విగ్రహారాధన, విగ్రహారాధన. అందుకనే కదా బేతేలుకి వెళ్ళినప్పుడు యాకోబుని ఏమన్నాడు? నీ బంగారము వెండి అన్నీ తీసివేసి మక్స్త వృక్షంగా దాచిపెట్టమన్నాడా లేదా? దాచిపెట్టమన్నాడు. అలాగని ఇప్పుడు తీసేమన్నానని తీసేసి చర్చి కానుకగా ఇచ్చేసేది మీరెందుకు ఇస్తారు కానీ అని అడిగినంత మాత్రం ఇస్తారండి. కానీ జాగ్రత్త పెట్టుకోండి, అవసరానికి వాడుకుంటూ ఉండండి. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడ విగ్రహారాధన అనేది దేవునికి అసహ్యమని దేవుడు చెప్తూ ఉన్నాడు. వాటి మీద వెండి బంగారాన్ని నువ్వు కాల్చివేయాలని చెప్తున్నాడు. దాని తర్వాత మాట ఏం చెప్తున్నాడమ్మా? దాని మీద ఉన్న వెండిని కానీ బంగారాన్ని కానీ నువ్వు పొరపాటున ఇంకా తీసుకోకూడదు. అట్లా నువ్వు అసహించుకోవాలి, అది నువ్వు పెంటగా ఎంచాలి. ఒకసారి మీకు చెప్పాను, ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనుడు, వాళ్ళు వాస్తవానికి బ్రాహ్మిన్స్. ఆ బ్రాహ్మణ్ అనే దైవజనుడికి తన భార్యని చేసుకున్న తర్వాత పెళ్ళైన కొత్త సంసారం అన్నమాట, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని తన ఇంటివారు ఎరిగి, అమ్మ ఇంటివారు ఎరిగి కాస్త దరిదాపు ఒక 10 తులాల బంగారం తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చారు. అమ్మ నువ్వు పెట్టుకోవాలని సంగతి మాకు తెలుసు, అయినప్పటికీ కూడా ఈ బంగారు నీ దగ్గర పెట్టుకో, ఎప్పుడైనా ఇబ్బందులు కలిగినప్పుడు తాకట్టు పెట్టుకుంటావో అమ్ముకుంటావో నీ అవసరాలు తీర్చుకోమ్మా, దయచేసి తీసుకోమని ఒక పళ్ళెంలో 10 తులాల బంగారం తీసుకొచ్చి ఇచ్చారట. ఇస్తే ఆ దైవజనరల్ అందట, మావయ్య నాకు అవి వద్దు, ఇంకా వాటితో నాకు పని లేదు ఇక, ఎందుకంటే వాటిని నేను పెంటగా ఎంచి ఇక్కడికి వచ్చేసాను నేను, మళ్ళీ నా దగ్గర తీసుకొస్తారేంటి? ఒక్కసారి విసర్జించిన పెంటను ఎవరైనా ముట్టుకుంటారా? ముట్టుకోరు కదా. నేను ముట్టుకున్న వాటిని, అమ్మ ఇంత మాట అంటున్నావు ఏందమ్మా, అవి ఏమని వేసుకోవద్దమ్మా, నీ అవసరతలు ఉంచుకో అని అంటే, లేదు నేను దాన్ని పెంటగా ఎంచాను మామయ్య, ఇంకా వద్దు పొరపాటు అంటే చెడమాడ తిట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారంట. అదే పరిస్థితిలో మనం ఉండుంటే ఏం చేసేవాళ్ళం? మనం తీసుకోరమ్మా, మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. తీసి మనం ఏం చేస్తాం? ఏమో మనం పెట్టుకోవట్లేదో బీరువాలో ఉంటుంది కదా, బీరువాలో ఉంది. ఇలాగే మనం ఆలోచించినట్టుగానే బైబిల్లో ఒకడు ఆలోచించాడు. ఆడి పేరు ఆకాను. శపించబడిన వాటి నువ్వు దేన్ని ముట్టకూడదురా బాబు అని చెప్తే వాడేం చేశాడు? బీరువాలో దాచుకుందాంలే. మన భాషలో చెప్తాను బీరువా, ఆడి భాషలోనేమో డేరాల కింద, మన భాషలోనేమో బీరువా. అది తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు? డేరాల మధ్యలో పెట్టుకున్నాడు. మనం కూడా బంగారం ఎక్కడ పెడతాము? బీరువాలో పెట్టాము. బీరువా సీక్రెట్ లాక్ ఒకటి ఉంటుంది, దాంట్లో పెడతాం. మనం పెడతామా లేదా? దొంగోడికి తెలియదు అనుకుంటాను, నీకు ఆడికి ముందే తెలుసు. బీరువా చేయించిందే వాడు, బీరువా చేయించింది ఎవడో వాడే చేయిస్తాడు, ఇలా పెట్టండి అని. సరే, ఆ దొంగ ఆ బీరువాలో ఆకాను కూడా ఏం చేసుకున్నాడంటే, శపితమైన దానిని ముట్టకూడదు అని ప్రభు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశాడు? తీసుకుని డేరాల మధ్యలో దాచుకున్నాడు. ఏం జరిగింది అమ్మా? ఏం జరిగింది? ఆ మాట చదువుతారు ఒకసారి. యెహోషువ గ్రంథం 7:21. యెహోషువ 7:21. వెండిని చూచి వాటిని ఆశించి
తీసుకుంటేనే అదిగో చాలు. అక్కడ ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణమే కదా. కానీ యాకాను ఏం చేశాడు? దేవుడు ఆజ్ఞను అతిక్రమించాడు. అతిక్రమించిన తర్వాత ఏం జరిగింది తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఓటమి ఎదురయ్యింది. ఓటము లేని వారిగా ఎన్నో రాజ్యాలను, ఎంతో రాజులను, బలవంతులను జయించుకుంటూ వచ్చారు. చిన్న హాయి అనే చిన్న ఊరుందండి, చిన్న పట్టణం అది. ఆ పట్టణంలోకి వెళ్ళి వాళ్ళని జయిస్తే చాలు, వీళ్ళు మళ్ళా కానానికి వెళ్ళిపోవచ్చు. కానీ హాయికి ఎంతమంది ఎందుకు అన్నగాడికి 3,000 మందిని అనుకుని పంపించాడు మనోడు. పంపితే 3,000 అందరూ కూడా చాలామంది చనిపోయారు. చనిపోతే దేవుని మందసం దగ్గరికి వచ్చి యెహోషువ ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, పెద్ద పెద్ద రాజులనే జయించాము, పెద్ద పెద్ద పట్టణాలనే జయించాము, ఇదేందయ్యా చిన్న హాయి పట్టణం మీద ఓడిపోయాము, కారణం ఏంటి ప్రభు అని సాష్టాంగ నమస్కారం చేసి ఏడుస్తూ ఉన్నాడట. అప్పుడు ప్రభు ప్రత్యక్షమై అన్నాడట, యెహోషువ ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఓటమి కారణం ఏంటి తెలుసా? శపితమైన దాన్ని ఒకడు తీసుకుని మీ డేరాల మధ్యలో దాచాడు. వాడిని కనుగొని వాడిని తీసుకురా బయటికి, వాడిని రాళ్ళతో కొట్టి చంపించు, దాని తర్వాత నీకు విజయం ఇస్తానన్నాడట. అప్పుడు ఎవరని చిట్టి వేస్తే ఎవరి పేరు వచ్చింది? ఆకాని పేరు వచ్చింది. చూసా, చిట్టి కూడా ఆడి పేరు రావాలా? వేరే పేరు రావచ్చు కదా. అంటే చిట్టి వేసింది ఎవరు? యెహోషువ. దాన్ని తీసింది ఎవరు? దేవుడు తీశాడు. తెలుసా, ఆకాన్ని తీస్తే వాడు వేరే తీసుకుంటాడు, కానీ దేవుడు తీసాడు. తీస్తే అందులో ఎవడి పేరు వచ్చింది? ఆకాని పేరు వచ్చింది. అంతే, వాడితో పాటు వాళ్ళ ఇంటి వారందరినీ కూడా రాళ్ళ చేత కొట్టి చంపివేశారు. ఒక్కసారి విగ్రహ సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టి బయటకు వచ్చిన తర్వాత వాటిని వెంక పొరపాటు మనం చూడకూడదు. ఎంతమంది మనం ప్రేరేపిస్తారు, రండి అంటారు. ఏముందిలే, చూసి చూడనట్టుకు వెళ్ళిపోవాలి. సమాజంలో ఉన్నాం, సంఘంలో ఉన్నాం మనం. ఈ విగ్రహాన్ని దగ్గర తింటే తప్పేముంది? ఈ విగ్రహాన్ని మొక్కుతో తప్పేముంది? గుండు కొట్టించుకుంటే తప్పేముంది? గుణదల కొండకి వెళ్తే తప్పేముంది అంటారా లేదా? నాకు తెలిసి ఖచ్చితమైన క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళడో, తన నియమించుకున్న నియమం ఏదో, తన సిద్ధాంతం ఏదో దాంట్లో నిలబడతాడు. అది నష్టమైనా కష్టమైనా మనం కూడా ఆ రీతిగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ప్రభుకి ఇక్కడ హేయమైనవి ఏంటి తెలుసా? విగ్రహాల మీద ఉన్న వెండి బంగారం ఆయనకి హేయమైనవి. వాటిని మళ్ళీ మీరు తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది? ఆకానులాగా మనం కూడా ఏమవుతుంది చెప్పండి? తృణీకరించబడతాం. అంటే ఎక్కడ తృణీకరించబడతాం మనం? పరలోకములో నుంచి మన పరలోకానికి వెళ్ళకుండా భూమి మీద మనము కొట్టివేయబడతాం. జాగ్రత్త, దేవుడికి ఇది హేయమైనవి. దాని తర్వాత ఇంకొక మాట కూడా మనం చూద్దాం. లేవియకాండము 20 అధ్యాయము 12 వచనం. లేవియకాండము 20:12. చాలు, ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి మాటలు. అంటే ఇక్కడ చివరికంట మామ కోడలతో తప్పు చేసినా కానీ అది దేవుని దృష్టికి ఏమైందట? అంతేనా? మరణశిక్ష అంట. చూసారా ఈ మాట? ఎప్పుడు? ఇప్పుడంటే మన కోర్టు జడ్జిలు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇది ఎప్పుడుంది? ఇది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు రాసిపెట్టాడు చూడండి. అంటే నువ్వు పరస్త్రీతో నువ్వు పాపం చేసిన నీకు మరణశిక్ష, నీ సొంత కోడలతో నువ్వు తప్పు చేసిన నీకు మరణశిక్ష, పురుషునితో పురుషుడు సహించిన మరణశిక్ష, ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా ఎవరికి హేయము? దేవునికి హేయము. మనం ఇవన్నీ కూడా ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, ఇంతకే మన జీవితాలు అభివృద్ధి లేకపోవడానికి, ఆశీర్వాదం లేకపోవడానికి మనలో ఎన్ని ఉన్నాయి చూసారా? వీటిని మనం తీసేసుకోవడానికి దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేసే ముందు, నువ్వు దేవుని అడిగే ముందు, చూసారా? ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తున్న ఒక మాట. మన స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, మన స్నేహితుడు మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు అప్పిచ్చాడు అనుకోండి, ఎంతో తక్కువే, ఎంతో కొంత అమౌంట్ తీసుకున్నాం, అది మనం ఆయనకి తిరిగి ఇవ్వలేకపోయాం. తర్వాత నీకు మళ్ళీ సమస్య వచ్చింది. ఇప్పుడు వెళ్ళి ఏం మొహం పెట్టిన అడుగుతావు నువ్వు?
అడగలవా? అడుగుతావా? కొంతమంది సిగ్గులేకుండా అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. అలాగ అడగలం మనము, ఎందుకంటే అది అసలుదే ఇవ్వలేదు, మళ్ళీ వెళ్ళి ఏం అడుగుతాం? అలాగే దేవుడు నీకు ఇవ్వాలని అంటే, నిన్ను ఆశీర్వదించాలంటే ఆయనకి ఏమని ఏ ఉన్నాయో మనం అన్నీ తీసివేసుకుందాము గాక. అదే దినవృత్తాంతములు 23:14 కూడా చదవమ్మా. ఇది ఫైనల్ జడ్జిమెంట్ అనమాట, అంటే తీర్పుకి ఇది సాదృశ్యంగా ఉంది మాట. మీరు ఒకసారి ఆ మాట చూడండి. 23:14. సారీ అమ్మా, అది ద్వితీయోపదేశకాండం. సారీ అమ్మా, ద్వితీయోపదేశకాండము 23:14. ద్వితీయోపదేశకాండము చాలు. ఇది ఫైనల్ జడ్జిమెంటు. రెండోది తీర్పుకి ఇది గుర్తుగా ఉంది. ఆ మాట మీకు అర్థమైందా? మళ్ళీ చదివించిన ఆ మాట ఎంత అర్థం ఉందో ఒకసారి వేరే వాళ్ళు కూడా చదవండి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండెను గనుక ఆయన నీలో అసహ్యములైనవి ఏమైనా చూచి నిన్ను విడవకూడినట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవాలి. ఒకసారి నా వైపు చూడండి. ఇది ఎందుకు తీర్పు అని చెప్పానంటే, ఫైనల్ జడ్జిమెంట్ అని ఎందుకు చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు రెండో రాకడలో త్వరగా రాబోతూ ఉన్నాడు. అవునా కదా? వచ్చిన తర్వాత మన పాలెంలో సంచరిస్తాడు. ఏ పాలెంలో? ఈ భూమి అనే పాలెంలో ఆయన సంచరించబోతూ ఉన్నాడు. సంచరించినప్పుడు ఇంకా నీలో ఏమైనా ఉన్నాయి అనుకో, ఆయన ఏం చేస్తాడు? మనల్ని విడిచిపెడతాడట. అంటే నేను తీసుకువెళ్ళ, ఆయన ఎందుకు వస్తున్నాడు ఇక్కడ మళ్ళీ తిరిగి? నేను తీసుకువెళ్ళడానికి. అవునా కదా? నిన్ను తీసుకువెళ్ళడానికి ఆయన వస్తూ ఉంటే ఆ పాలెములో నీ హృదయం అనే పాలెములో ఏమైనా ఏమైనా ఉంటే ఆయన చూసి ఏం చేస్తాడో తెలుసా? దుఃఖపడి నిన్ను విడిచి వెళ్ళిపోతాడా లేదా? మీకు ఇంకా అర్థం కావాలంటే, ఐగుప్తులో గోషెను అనే ప్రాంతంలో ఇజ్రాయేల్ ప్రజలు ఉంటున్నారు. ఐగుప్తులోనేమో ఐగుప్తీయులు ఉంటూ ఉన్నారు. ఒకరోజు సంహార దూత ఆ పాలెమంతా తిరుగుతూ ఉందట. ఏ పాలెమంతా? ఐగుప్తు పాలెమంతా తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఇంటి మీద అయితే యేసయ్య రక్తము లేదో ఆ ఇంటి వారికి ఏం జరిగిద్దట? మరణశిక్ష. తొలుచులి పిల్లలందరూ కూడా చనిపోతారు అని దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ మాట ఓన్లీ ఇజ్రాయేల్గా చెప్పాడా? అన్యులకు కూడా చెప్పాడా? ఇజ్రాయేల్తో పాటు ఐగుప్తులు కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ ఐగుప్తులు ఆ మాట లెక్క చేయలేదు. లెక్క చేయపోయేసరికి సంహార దూత రానే వచ్చాడు. వచ్చి ప్రతి ఇంటిని చెక్ చేస్తూ ఉన్నాడు. ప్రతి గుమ్మాన్ని చెక్ చేస్తూ ఉన్నాడు. ఏ గుమ్మం మీద గొర్రెపిల్ల రక్తము లేదో ఆ ఇంటి వారందరినీ కూడా సంహరించబోతాడు. అంతే. ఐగుప్తులో ఇళ్ళన్నీ చూశాడు, ఒక్కడింటికి వేసే రక్తం లేదు, గొర్రెపిల్ల రక్తం లేదు. ఆ ఇంటిలో పుట్టిన ఘోష అంతా ఇంత కాదండి. ఐగుప్తులో తొలుచూరి మగపిల్లలందరూ కూడా చనిపోయేరి అని ఉంటుంది. కానీ గోషెన్లో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు మాత్రం క్షేమంగా ఉన్నారు. కారణం ఏంటి? ఆ ఇంటి మీద ఏముంది? గొర్రెపిల్ల రక్తం ఉంది. ఇప్పుడు రాహాబు ఇంటి వారిని వాళ్ళందరూ రక్షించబడడానికి కారణం ఏమిటి? ఆ ఇంటికి ఏముంది చెప్పండి? ఎర్రటి దారం ఉంది. అందుకనే రాహాబు తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకోగలిగింది. చూసారా? ఆ సాతాను ఏ రీతిగా అయితే ఐగుప్తు అంతా సంచరించాడో అదే మాదిరి యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో పెండ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. వచ్చిన తర్వాత పాలెమంతా సంచరిస్తూ ఉంటాడు, సంఘమంతా సంచరిస్తూ ఉంటాడు. ఈ సంఘములు ఎవరు ఎలాగున్నారు,
ఎవరిలో హేయమైనవి ఉన్నాయి, ఎవరిలో హేయమైనవని తొలగించుకున్నారు, నాకు ఇష్టమైన రీతికి ఎవరు బ్రతికారు, నాకు ఇష్టంగా ఎవరు జీవించారు అని వాళ్ళందరినీ పరిశీలన చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా చూడండి, ఆయనకి ఇష్టమైన వారందరినీ కూడా ఏం చేస్తారు తెలుసా, తీసుకుని వెళ్ళిపోతాడు. అదే రెండవ రాకడ, అదే ర్యాప్చర్ అంటారు. గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు, గురుగులను గోధుమలను వేరుపరుస్తాడు, నీతిమంతులను పాపులను ఆయన వేరుపరుస్తాడు. వేరుపరిచేటప్పుడు హేయమైన ఏ అయితే మనలో ఉన్నాయో వాళ్ళందరూ ఏమై ఉన్నారు, ఇక్కడ మేక పిల్లలై ఉన్నారు. అన్ని తీసుకుని దేవునికి ఇష్టానుసారంగా దేవునికి నచ్చినట్టుగా బ్రతికేవారు ఎవరు, గొర్రె పిల్లలు. నేను అంటాను, ఇప్పుడు నువ్వు గొర్రె పిల్లగా ఉంటావా, మేక పిల్లగా ఉంటావా? నువ్వు గోధుమ గింజగా ఉంటావా, గురుగుగా ఉంటావా? ఆలోచన చేయి. ఎందుకంటే ఇలాంటి శ్రేష్టమైన వాక్యము మీకు ఒకవేళ ఈ వాక్యం అర్థమైందిలో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను ఇందులో. బోధించే నేనైనా నాలో హేయమైన ఉంటే దేవుడు నన్ను ఇష్టపడడు, నన్ను తీసుకువెళ్ళడు, విడిచిపెట్టపడవలసి వస్తుంది. అదే అంటాడు కదా, ఇద్దరు పొలములో ఉన్నారట, ఒకరు ఎత్తబడ్డారంట, ఇద్దరు తిరగలు రుబ్బుతూ ఉన్నారట, ఒకరు ఎత్తబడ్డారట, ఒకరు విడవబడ్డారు. ఇద్దరు మంచం మీద ఉన్నారట, ఒకరు ఎత్తబడ్డారట, ఒకరు దారి ప్రయాణం వెళ్తూ ఉన్నారట, ఒకరు ఎత్తబడ్డారంట, ఒకరు విడిచిపెట్టబడ్డారు. చూసారా? అంటే ఎవరు ఎత్తబడ్డారు, ఎవరు విడిచిపెట్టబడ్డారని మీకు ఈజీగా ఇప్పుడు అర్థమై ఉంటుంది. మనలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే మనం విడిచిపెట్టబడతాం. దేవునికి ఇష్టమైన రీతిగా ఉంటే మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. బోయాజు పొలం మీకు తెలుసు కదా. బోయాజు పొలంలో ఎంతోమంది ఉంటే రూతుని ఎందుకు వివాహం చేసుకున్నాడు, రూతుని ఎందుకు ఇష్టపడ్డాడు, రూతుని ఎందుకు తీసుకుని వెళ్ళాడు చెప్పండి? ఎందుకు తీసుకెళ్ళాడు? రూతు ఎలాంటి తెలుసా, తనలో విగ్రహాలన్నీ కూడా తీసివేసుకుంది. ఆమె ఒకప్పుడు ఐగుప్తురాలు, ఐగుప్తుకి విగ్రహారాధనకు పుట్టినిల్లు, అవన్నీ తీసివేసుకుంది. బెత్లెహేము సంబంధం అయిపోయింది, బోయాజుకి బంధువు అయిపోయింది. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నాను తెలుసా? నువ్వు ఎత్తబడాలంటే తెలుసా, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, వర్షిప్ చేసినంత మాత్రాన, నాలేక వాక్యం చెప్పినంత మాత్రాన, లేదా ఎన్నో సంఘాలు కట్టినంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళిపో. పరలోకానికి వెళ్ళాలంటే నీలో నాలో ఉన్న హేయమైనవన్నీ కూడా మనము తీసివేసుకోవాలి. చివరి మాటలు చెప్పి ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక, అక్కడ 9 ఆత్మఫలాలు ఉంటాయి. దాని పైన మాటలు మీరు చదవండి. ఆత్మఫలాలు వద్దిక దాని పైన ఉంటాయి చూడండి. అదొక్కటి చదివి ముగించేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా చూడండి. చూడండి, ఇవన్నీ హేయమైనవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకటి జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, విమదములు, అసూయ. చూడండి ఎన్ని ఉన్నాయి అక్కడ. నిజంగా ఇవన్నీ కూడా దేవునికి హేయమైనవి. వీటిలో ఏదో ఒక దాంట్లో మనము ఖచ్చితంగా ఉన్నామా లేదా? వీటిల్లో ఈ చదివిన దాంట్లో నాకు ఒక్కటి కూడా లేదు అన్న వాళ్ళు ఎవరో చేయి పైకి ఎత్తండి. నా మట్టుకి నాకే లేవు, నేను చేయి పైకి ఎత్తుతున్నా. మీకు లేవా? మీరు నిజంగా ధన్యులు. మరొకసారి ఆ మాట చదువునన్నా, ఎవరైనా స్పష్టంగా చదవండి. శరీర కార్యములు అంటే దానికి శరీర కార్యములు అనటం కంటే కూడా దానికి నేను పెట్టే టైటిల్ ఏంటంటే హేయమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవుడు అసహించుకునే కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు మనలో ఉన్నవి. ఒకటి అవేమోనగా జారత్వం మనలో ఉండకూడదు. 2 అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, అసూయ,
ఆట అంటే ఇంచుమించుగా మీరు అక్కడ అండర్లైన్ చేసుకోండి, 15 ఉన్నాయి లేవా? 15 వీటిల్లో మనం ఎన్నిటిలో మనలో ఎన్ని ఉన్నాయి, మనలో ఎన్ని లేవు. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ఇక్కడ ఏం వద్దు కానీ నెమ్మదిగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పెన్ను తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, రాసుకోండి. నిజమే ప్రభువా ఇది నాలో ఉంది అని అక్కడ అండర్లైన్ చేసుకోండి. దాని మీద మీరు చేయి పెట్టండి, చేయి పెట్టి ప్రార్థన చేయండి. దేవా నాకు ఇటు నుంచి విడుదల ఇవ్వండి. ఇంతవరకు నాకు అర్థం కాలేదు ప్రభువా, నువ్వు ఎందుకు నన్ను ఆశీర్వదించలేదు, నాకు ఇన్ని సంవత్సరాలు నేను వెంబడిస్తున్నాను కానీ ఇవి తీసుకేసుకోవాలనే విషయం కూడా నాకు తెలియదు ప్రభువా అని నిజంగా ప్రభు సన్నిధిలో ఒక చంటి పిల్లోడు ఏడ్చినట్టుగా మనం ఏడ్చి వీటన్నిటి నుంచి మనం విడుదల పొందితే ఖచ్చితంగా దేవుని యొక్క దీవెన నీకు, నీ కుటుంబం మీద, నీ సంఘం మీద నిత్యము నిలుచునుగాక. ఆమెన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.